నమస్కారం, నేను మీ జయ. యాత్ర విశేషాలకు స్వాగతం అండి. మా ఊరు గ్రామ దేవత సోలాపురి మాత పూజలు 5వ రోజులో అడుగు పెట్టేశామండి. ఈరోజు అయితే అమ్మవారికి 3 పూట్ల ప్రసాదాలు, ఘటాలు శ్రీ చిన్ని కృష్ణ గారు, శ్రీమతి కౌసల్య వాళ్ళ ఇంటి నుంచి వెళ్తున్నాయండి. పేరెంటాళ్ళం అంతా కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నామండి. పొద్దున్న 9 గంటలకల్లా వచ్చేసి పూజకు సంబంధించిన పనులన్నీ చేసి పూజారి గారు వచ్చేసరికి సిద్ధం చేసి పెడతామండి. ఇలా ఉదయం పూజ అయిపోయిన తర్వాత ఉదయం మధ్యాహ్నంకి అమ్మవారి ఘటాలు అయితే వెళ్ళిపోయాయండి. ప్రతిరోజు రొటీన్గా ఎందుకని నేను అవి షూట్ చేయలేదు. ఇంకా అమ్మవారికి రాత్రి నైవేద్యాల కోసం పిండి వంటలన్నీ తయారు చేసేసరికి 3 అయిపోయిందండి. ఇక్కడే వీళ్ళు భోజనాలు అరేంజ్ చేశారు. భోజనాలు వీళ్ళే కాదండి, మ్యాక్సిమం అందరూ పెడతారు. ఎందుకంటే ఇక్కడ పని అంతా అయ్యి ఇంటికి వెళ్ళేసరికి 3, ఒక్కొక్కసారి 4 కూడా అయిపోతుందండి. ఇంకా భోజనాల తర్వాత వీళ్ళు తాంబూలంతో పాటు చీరలు కూడా గిఫ్ట్గా ఇచ్చారండి మా అందరికీ. అమ్మవారికి రాత్రి ప్రసాదాలు పట్టుకెళ్ళినప్పుడు ఈ చీరలు మనం కట్టుకొని వెళ్తే వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా, అలా చేద్దామని మేమంతా అనుకున్నామండి. ఇదిగోండి, శారీ అయితే ఇలా ఉన్నదండి. అందరికీ ఒకేలాంటి శారీస్ ఇచ్చారండి. నేనైతే ఈ బ్లౌజ్తో పేరప్ చేసుకొని ఇలా రెడీ అయ్యానండి. అమ్మవారి ఘట్టం వచ్చేస్తుంది, పదండి అక్కడికి వెళ్ళి చూసేద్దాం. ఈరోజు లక్ష్మీవారం కదండి, అందుకని అమ్మవారిని కోల్హాపురి మహాలక్ష్మి, కనక మహాలక్ష్మిగా అలంకరణ చేశారండి. ఇంక మా పేరెంట్ వాళ్ళందరూ కూడా వీళ్ళు ఇచ్చిన శారీస్ కట్టుకొని ఇలా రెడీ అయ్యి వచ్చామండి. ఇంకా మరుసటి రోజు శుక్రవారం మా వీధిలోని సురేష్, లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మవారికి ప్రసాదాలు ఘట్టం వెళ్తుందండి. ఇంక రాత్రి 8 అయిందండి. వీళ్ళింటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాము. ఈరోజు శుక్రవారం కాబట్టి ఊర్లో నుంచి చాలా ఇళ్ళ నుంచి అమ్మవారికి ప్రసాదాలు విపరీతంగా వస్తాయండి. వీడియో చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. రోజు ఈ ప్రసాదాలు ఏంటి ఇవి చూపిస్తుంది అనుకుంటున్నారు కదా. ఈ ప్రసాదాలు అవి చూపించడం వల్ల మా ఊరు అమ్మవారికి ఎంత ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి అనేది మీ అందరికీ తెలుస్తుందనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి. మరోలా అనుకోవద్దు, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంక డైరెక్ట్గా అమ్మవారి దగ్గర తీసిన వీడియోనే పెడుతున్నానండి. మధ్యలో తీసినవన్నీ పెడితే వీడియో లెందీ అయిపోతుందని.
మా ఊరు అమ్మవారి పూజలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.